పొద్దున్నే కూడా రావచ్చు ఉన్నాయి ఇప్పుడు ఇస్తాం రాసిన ఇబ్బంది లేదు తెల్లారితో కూడా వచ్చి సార్ వాళ్ళు నేను ఇంట్లో ఉంటే బయట పిల్లోడు ఆటలాడుకుంటా ఉన్నాడు. ఇంకా సాయంకాలం అయిపోయింది ఇంట్లో పిలుచుకుందాము అనుకుంటా ఉంటే ఆ మధ్యలోనే వచ్చినాడు. ఫస్ట్ టైం వచ్చినాడు. మీ మమ్మీ ఎక్కడ మమ్మీ ఎక్కడ అని ఫస్ట్ అడిగినాడు మా బాబుని. వాడు ఇట్లా ఎక్కడ బయట పోయింది అంటే మళ్ళీ అడిగినాడు. వచ్చి మీ ఇంటి ఆయన పేరేమి రామారావా అని అడిగినాడు. కాదు రామారావు కాదు, ఎవరో రాంగ్ అడ్రస్, వెళ్ళిపోండి అని చెప్పేశాను ఫస్ట్ స్టార్టింగ్లో. మళ్ళీ సరే వెళ్ళిపోయినాడు. మళ్ళా 10 మినిట్స్ అట్లా వెయిట్ చేసుకొని మళ్ళా రిటర్న్ అంటే నేను ఇంట్లో పని చేసుకుంటూ బాబు చూసుకొని అబ్జర్వ్ చేసుకుంటా ఉన్నాడో ఏమో నాకు తెలీదు. నేను లోపలికి వచ్చేద్దాము వినిపించుకొని అనే టైంలో బిడ్డ వాడు ఏ రానా నువ్వు ఆడే ఉండరా మేమతో మాట్లాడాలి అనేసి లోపలికి వచ్చేసి చైన్ పెరుక్కొని పోయింది. 32 గ్రాములు సార్ బంగారం. అది గొంతు పట్టుకొని కోసేస్తాడేమో అని అంత భయము అయిపోయింది. అంటే వాడు ఏమన్నాడు, మీ ఇంటాయనే ఏమో తప్పు చేసినాడు అందుకే నేను వచ్చినాను, మీ ఇంటాయన వేరే అమ్మాయిని సెట్ చేసినాడు ఏదో రకంగా మాట్లాడినట్లే వచ్చి మళ్ళా తెరుపుకొని వచ్చి వెంటనే గెడవేసినాడు. నాకేం ప్రాబ్లం అంటే బిడ్డని ఎత్తుకోకూడతారేమో నాకు ఇంటెన్షన్ అయిపోయింది.